నెల్లూరులో మానవ హక్కుల పరిరక్షణ అవగాహన సదస్సులో పాల్గొన్న మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ 175 స్థానాల్లో పోటీ చేస్తామని అంటున్న జడా శ్రావణ్ కుమార్తో మా ప్రతినిధి చిన్న ఫేస్ టు ఫేస్. మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ గారు ఈరోజు నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చిన సందర్భంగా కూడా ఈరోజు జడా శ్రావణ్ కుమార్ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాల మీద కూడా పలు ఆరోపణలు కూడా పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ నెల్లూరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు కూడా జడా శ్రావణ్ కుమార్ని అడుగుతారు. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ ఈ చూస్తున్నాం మనం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది, మళ్ళీ దాదాపు ఇంకొక 3-4 నెలలు కూడా ఎన్నికలు జరుగుతాయి. మీరు ఒక పార్టీ అధ్యక్షులు కూడా, ఏంటి ఎలా ఉంది ఈ రాజకీయ నాయకులు? సార్ ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పరిపాలన బాగాలేదు, ఎస్సీ ఎస్టీల పట్ల మైనార్టీల పట్ల ఆయన సంక్షేమ కార్యక్రమాలు బాగాలేదని ఆయనకి 31 ఎస్సీ రిజర్వ్డ్ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక్క కాన్స్టిట్యున్సీలోనే అధికారం ఇచ్చారు. మిగతా 30 మంది ఓడించేశారు. 30 కాన్స్టిట్యున్సీలు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎస్సీ ఎస్టీలకి ఏం చేయలేదని అర్థం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన తర్వాత ఆయన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఏ విధంగా దళితుల పట్ల దాడి చేశాడు అనేది అందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో నాకు అధికారం ఇవ్వండి అని అడిగే అధికారం చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆయన ఏం చేశాడో చెప్పాలి ప్రజలకి. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు అని మేము చెప్తున్నాం, దానికి సాక్ష్యాలు కూడా చూపిస్తున్నాం. వీళ్ళు ఇద్దరికీ కూడా ఓటు అడిగే అర్హత లేదు అని నేను అంటున్నా. ఎందుకు అంటే ఈ రాష్ట్రాన్ని అధికారం చేపట్టినటువంటి రోజు నుంచి సర్వనాశనం చేసినటువంటి ఈ 2 రాజకీయ పార్టీలు వల్ల ఎవరి భవిష్యత్తులు బాగుపడవు. సో రేపొద్దున జరగబోయే ఎలక్షన్లో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ ఎమ్మెల్యేలని ఎంపీలని, ఎంపీ కాన్స్టిట్యున్సీలో 250 కోట్లు, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 100 కోట్లు చంద్రబాబు నాయుడు రెడీ చేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి రెడీ చేసుకున్నాడు. సో నేనేమంటానంటే రేపొద్దున ఇంత టైట్ ఫైట్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో 1000, 2000, 3000 ఓట్ల మెజారిటీ కంటే ఏ ఒక్క పార్టీకి లక్షల మెజారిటీ వచ్చే అవకాశం లేదు. జేబీఎంరావు భారత్ పార్టీ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడి కోసం ఫైట్ చేసిన పార్టీగా ఈ 2024లో మేము ఎంపీల్లో 25 కాన్స్టిట్యున్సీలు, 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పోటీ చేయబోతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 50 మంది ఎమ్మెల్యేలని, 5 ఎంపీలని ఓడించేదానికి లక్ష్యంగా మేము బరిలో దిగుతున్నాం. ఎందుకంటే కాంచీరామ్ గారు చెప్పినట్టు ఓడించటమే గెలుపుకు పునాది అన్నట్టుగా రేపొద్దున మేము కొన్ని కాన్స్టిట్యున్సీలో గెలవటమే కాకుండా, అసెంబ్లీలోకి వెళ్ళటమే కాకుండా ఖచ్చితంగా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఓడించే అభ్యర్థిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలి, మా ఓటు శాతం ఏంటి అనేది రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వానికి చూపించబోతుంది. రాష్ట్రంలో ఇటీవల 4 సంవత్సరాలు దళితులపై దాడులు జరిగాయి. ఈ దాడుల మీద కూడా మీరు ప్రత్యక్షంగా కూడా పోరాటం చేశారు. ఏదైతే మీరు జేబీఎం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారో, అంటే ఈ రేపు ఎన్నికల్లో మీ రోల్ ఎలా ఉంటుంది? నేను ఇప్పుడే చెప్పాను మీకు, 2 పార్టీలకి ఓటు వేయద్దు. మా పార్టీ మేము చేసినటువంటి పోరాటాన్ని చూసి ఓటేయమని ప్రజలను అడుగుతున్నాం. ప్రజలు విశ్వసిస్తారని భావిస్తున్నాం. ఇప్పుడు ప్రజలు న్యాయ నిర్ణేతలండి. 2014లో ఏ రోజు రాజకీయ అరంగేట్రం చేయని అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? రేపొద్దున ఈ రాష్ట్రానికి మేము ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రంలో మేము బడుగు బలహీన వర్గాలుగా ఒక అద్భుతమైన పరిపాలన అందించాలి అని మేము భావిస్తున్నాం. ప్రజలు విశ్వసించిన రోజున ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది. మేము ముఖ్యమంత్రి పీఠం కోసం ఫైట్ చేస్తున్నాం, కానీ ఏ పార్టీ గెలవాలి, ఏ పార్టీ ఓడించాలి అనేది మాకు సంబంధం లేదు. మేము కన్సాలిడేట్ కావాలి. రేపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం ఏర్పడాలి. సార్, తెలంగాణలో కూడా చూస్తున్నాం. తెలంగాణలో ఏదైతే 9 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఇటీవల గల బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఒకే విధంగా, అంటే ఆ పార్టీ అవినీతి చేసిందని ఈ పార్టీ అది తీరా చూస్తే లాస్ట్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల నమ్మకం కోల్పోయినారు. ఆల్టర్నేటివ్ ప్రభుత్వం కోసం చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఇచ్చేదానికి ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలను ఈ 2 పార్టీలు చేసినటువంటి తప్పులు ప్రజల ముందు పెడతాం. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం చేస్తారు. ఏదేమైనా 2024 కానీ, 29 కానీ, 33 కానీ, 38 కానీ, 42 కానీ ఇంకొక 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓడిపోయినా గెలిచినా మేము ప్రజల పక్షం, ప్రజాస్వామ్య పక్షం. మీ మీద ఏదైతే ఉందో ఇటీవల కాలంలో కూడా కొంతమంది మీ మీద ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం? ట్రోల్ చేసే వాళ్ళకి నేను సమాధానం చెప్పను కదా, నాకు అనవసరం కూడా. ఎందుకంటే అర్జునుడికి పక్షి కనిపించినట్టు నాకు ఒక రాజ్యాధికారం తప్ప ఇంకేమీ కనిపించదు.
ట్రోలర్స్ ఆల్ ది బెస్ట్, ఇంకా చేసుకుంటారు. ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ గారు ఎవరు చెప్తున్నారు, ఏ రాష్ట్రంలో ఏదైతే 2024లో అధికారం అధికారం వచ్చేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఏదైతే దళితుల మీద ఏదైతే ఆ పార్టీ చేశారో ఆ దళితుల్ని చేసిన వారిని కూడా ఓడించడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్, నెల్లూరు.